చలికాలం ఎంతో మందిని కొన్ని ప్రత్యేకమైన చర్మ సంబంధ సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉదాహరణకు సోరియాసిస్, ఎగ్జిమా ఇలాంటివి. వీటన్నిటికీ ముఖ్య కారణం ఏంటంటే డ్రై స్కిన్. ఇలాంటప్పుడు చర్మపు కోమలత్వాన్ని కాపాడుకోవటానికి ఇంట్లోనే మీరు తయారు చేసుకోగలిగేటటువంటి ముఖ లేపనాలు, ఫేస్ ప్యాక్స్, వీటిని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే ఇంట్లోనే ఈ మాయిశ్చరైజర్ని ఎలా తయారు చేసుకోవాలి, మీ ముఖం తాలూకు ఆ స్మూత్నెస్ని కాపాడుకునేటటువంటి చక్కని ఫేస్ ప్యాక్స్, వీటిని ఈ వీడియోలో వరుసగా తెలుసుకుందాం. చలికాలం చర్మ సంబంధమైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. మెయిన్గా చర్మ సౌందర్యం పైన దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. లేకపోతే త్వరగా ఈ చర్మం పొడిబారుతుంది, పాడైపోతుంది. అందుకే ఇంట్లోనే సింపుల్ టిప్స్తో సహజంగా మీరు మెరిసిపోవచ్చు. ఈ విషయాలు తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది ఒక చక్కని ప్యాక్. ఓట్స్, పాలు లేదా పెరుగు వీటితో కలిపి చేసుకునేటటువంటి ప్యాక్. ఓట్స్ని మీకు అమెరికన్ ఓట్స్, వైట్ ఓట్స్ ఇలాంటి పేర్లతో దొరుకుతుంది. సూపర్ బజార్ నుంచి తెచ్చుకోవాలి. ఈ ఓట్స్కి పాలు కానీ పెరుగు కానీ కలపండి. పేస్ట్లా తయారవుతుంది. ఇలాగే ఈ మిశ్రమం తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వండి. తర్వాత చన్నీళ్ళతోటి కడిగేసుకోండి. ఇలాగా వారం రోజుల పాటు రోజు చేస్తూ ఉంటే స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది. ఇక పొడి చర్మానికి మరొక చక్కని ప్యాక్ ఏంటంటే బాదం పొడి, పాలు లేదా పెరుగు, తేనె, అలాగే కొన్ని చుక్కల గ్లిజరిన్ వీటితో కలిపి వేసుకునేటువంటి ప్యాక్. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయ్యి పొడి చర్మంతో ఇబ్బంది పడుతూ ఉంటే బాదం గింజలను తీసుకొని మెత్తగా పొడి చేసుకోండి. ఈ బాదం పొడికి పాలు కానీ పెరుగు కానీ కలపండి. తేనె చేర్చండి. కొన్ని చుక్కల గ్లిజరిన్ వేయండి. ముఖానికి చేతులకి రాసుకోండి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోండి. బాదం పొడి, తేనె ఇవి చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్ లాగా మీకు పనిచేస్తాయి. ఇక పొడిబారిన చర్మానికి తేమను అందించడం చాలా ముఖ్యం. దీనికి మీకు షియా బటర్ అని దొరుకుతుంది. దీన్ని వాడుకోవచ్చు. పొడిబారిన చర్మానికి ఇది ఒక పరిష్కారం. షియా బటర్ ఒక ప్రత్యేకమైన అంశాలు ఉంటాయి. ఇది చర్మాన్ని స్మూత్గా ఉంచుతుంది. ఇది మీకు అన్ని సూపర్ బజార్లలో దొరుకుతుంది. దీంట్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్, వైటమిన్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. దీంతో చర్మం మెరుస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచుతుంది. షియా బటర్ని సింపుల్గా అప్లై చేసి తర్వాత వాష్ చేసుకోవటమే. ఇంకొకటి మనం వాడుకునేటటువంటి కొబ్బరి నూనె, ఇది అలాగే వైటమిన్ ఈ క్యాప్సూల్ రెండు కాంబినేషన్ కూడా చర్మాన్ని స్మూత్గా ఉంచుతుంది. కొబ్బరి నూనెకి 2 క్యాప్సూల్స్ వైటమిన్ ఈ నూనెని అలాగే లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్ని వేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. కొబ్బరి నూనెలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్ గుణాలు తేమను అందిస్తాయి. చర్మ సంబంధ సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడతాయి. ఇంకొక ఆసక్తికరమైనటువంటి హోమ్ రెమెడీ ఉంది. స్ట్రాబెర్రీలు లేదా కమలాలు ఇవి అప్లై చేస్తే చర్మానికి మృదుత్వం వస్తుంది. స్ట్రాబెర్రీ కానీ కమలాలు కానీ, కమలాలంటే కమలా తోలు అనమాట. దీన్ని మీరు పొడి చేసుకొని అప్లై చేస్తే దీంట్లో ఇది రసాయనాలు లేని బ్లీచింగ్ ఏజెంట్లా పనిచేస్తుంది. లేదా వీటిని డైరెక్ట్గా వీటి రసాన్ని కూడా అప్లై చేయొచ్చు. వీటి జ్యూస్ని ముఖానికి రాసుకొని 5 నుంచి 10 నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. చర్మం పైన జిడ్డు తగ్గుతుంది, పిగ్మెంటేషన్ తగ్గుతుంది, మొటిమల లాంటి సమస్యలు కూడా ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. ఇంకొకటి ఈ చలికాలం ఎక్కువగా ఇబ్బంది పెట్టేది ఏమిటంటే డ్రై స్కిన్తో పాటు దురదగా అనిపించడం. ఇలాంటప్పుడు గుడ్డు బాగా పనిచేస్తుంది. గుడ్లో తెల్లసున్న, దీనికి కొద్దిగా తేనె కలిపి ముఖానికి, గొంతుకి రాసుకోండి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి. ఈ ప్యాక్ చర్మాన్ని టైట్గా బిగుగా ఉంచుతుంది. అలాగే ముఖం పైన అతి సన్నటి వెంట్రుకలు ఏమైనా ఉంటే ఆ రోమాలు, ఆ బేబీ హెయిర్ వీటిని కూడా ఇది తొలగిస్తుంది. ఇలాగ స్టిచ్చింగ్ టైం సేవ్స్ 9 అంటారు. అంటే ఈ చలికాలం పొడిబారేటటువంటి చర్మాన్ని కాపాడుకోవాలి. లేకపోతే దీన్ని అనుసరించి సోరియాసిస్, ఎగ్జిమా, ఇతర చర్మ సంబంధ సమస్యలు వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, stay safe. Love you all. Subham.